హా, మీరు తమిళ చూసే ఉంటారు. మన టాపిక్ వై ఐఎమ్ నాట్ అప్లోడ్ బ్లాగ్స్ కరెక్ట్లీ. సో నేను బ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని చెప్పడానికి ముందు మీతోని ఒక విషయం అయితే మాట్లాడాలి. రీసెంట్గా మనం షార్ట్ ఫిల్మ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాని నుంచి వచ్చిన సపోర్ట్ మాత్రం వేరే లెవెల్. అప్లోడ్ చేసిన 3 డేస్లో మన వీడియో 500 వ్యూస్ ప్లస్. అది కూడా నాకున్న సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి ఎక్కువ చాలా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను 500 వ్యూస్ ప్లస్ వెళ్ళిపోయింది, సర్లే అక్కడ దాకా వెళ్ళిపోయింది అనుకున్నా. కానీ దాన్ని మించి 1K వ్యూస్ దాటింది. అది ఎవరి వల్ల? మీ వల్ల, మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. సో మొత్తానికి పాయింట్కి వస్తే, నేను వ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనేదే క్వశ్చన్ కదా. మెయిన్ రీజన్ వచ్చేసి, ఒకటి షార్ట్ ఫిల్మ్ అయితే, ఇంకోటి మన న్యూ కంటెంట్. మీతో చెప్పాను అలా, నేను న్యూ కంటెంట్ అనేది మేము ముందుకు తీసుకొస్తానని. ఒకటి షార్ట్ ఫిల్మ్ అయితే, ఇంకోటి న్యూ కంటెంట్. ఫస్ట్ మనం షార్ట్ ఫిల్మ్ ఎందుకు, దీనికి రీజన్ అని మాట్లాడుకుందాం. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అని ఎందుకనంటే, షార్ట్ ఫిలిం మనం రిలీజ్ చేసాం, యూట్యూబ్లో పోస్ట్ చేసాం, గ్రోత్ రీచ్ కూడా బాగానే వచ్చింది. దాని తర్వాత మనం నెక్స్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆల్గోరిథం ఏం చేస్తుంది, ఫస్ట్ వీడియో అనేది నీకు బెటర్గా, దాని తర్వాత నువ్వు పెట్టే కంటెంట్ అనేది డిఫరెంట్. ఇప్పుడు షార్ట్ ఫిలిం అనేది డిఫరెంట్ కంటెంట్ కేటగిరీ కిందకి వస్తుంది, మనం పెట్టే బ్లాగ్స్ అనేది డిఫరెంట్ కంటెంట్ కేటగిరీకి వస్తుంది. ఇప్పుడు మనం షార్ట్ ఫిలిం అప్లోడ్ చేసిన తర్వాత మనం బ్లాగ్స్ అప్లోడ్ చేస్తే వేస్ట్, రీచ్ రాదు. అందుకనే ఆ షార్ట్ ఫిల్మ్కి మన బ్లాగ్స్కి కొన్ని రోజులు అనేది గ్యాప్ ఇచ్చా. తర్వాత ఒక 10 days తర్వాత సర్లే ఎట్లాగో షార్ట్ ఫిల్మ్ తీస్తాం, నెక్స్ట్ మనం బ్లాగ్స్ మీదకి వద్దామని బ్లాగ్స్ తీద్దాం అనుకుంటే అప్పుడే నాకు ఐడియా వచ్చింది. మీరు ఆ షార్ట్ ఫిల్మ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ అనేది వేరే లెవెల్, ఎక్స్ట్రాడినరీ. అందుకని నేను అలాంటి కంటెంట్ని మీ ముందు తీసుకొద్దామని. సో ఈరోజు ఆ టైం అయితే వచ్చేసింది. సో న్యూ కంటెంట్ విషయం గురించి మాట్లాడుకుంటే, న్యూ కంటెంట్ విషయానికి వస్తే, నేను తీయబోయే చిన్న వెబ్ సిరీస్ అనుకోవచ్చు. చిన్న వెబ్ సిరీస్. అది ఎలా వెబ్ సిరీస్ అంటే ఏదో గంటలు లేదా హాఫ్ అన్ అవర్, అర్ధ గంటలు అట్లా ఉండదు. మన వెబ్ సిరీస్ అంటే 5 minutes వెబ్ సిరీస్ టైప్లో ఉంటుంది. అది ఎపిసోడ్ లాగా ఆ వెబ్ సిరీస్ని అయితే మనం తీసుకెళ్తాం. మీరు షార్ట్ ఫిల్మ్కి ఇచ్చిన సపోర్ట్ లవ్ ఎలా ఉందో అది కూడా మీరు ఈ వెబ్ సిరీస్కి ఇస్తారని అనుకుంటున్నాను. బికాస్ ఈ వెబ్ సిరీస్ అనేది, ఈ కంటెంట్ అనేది అందరి లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. మెయిన్గా మన ఇంజనీరింగ్ బీటెక్ స్టూడెంట్స్తో, బ్యాచిలర్స్లో జరిగే స్టోరీయే ఇది. సో మీకు అసలు ఏంది పోతుంది ఇది మీకు కొద్దిగా అర్థం కావాలంటే నేను కొద్దిగా స్టోరీ లైన్ చెప్తా, వినండి. స్టోరీ లైన్ వచ్చేసి, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ హాస్టల్లోనే ఉంటాడు. క్యాంపస్ హాస్టల్లోనే ఉన్నారు ఫస్ట్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ దాని తర్వాత ఫ్రెండ్స్తోని సరదాగా ఏదని ఫ్రెండ్స్తోని బయట రూమ్ తీసుకొని బయట రూమ్లో స్టే చేద్దామని ఇంట్లో ఒప్పుకోలేదు, కానీ మనడు ఒప్పించాడు. కానీ ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు, కానీ ఏదో బలవంతం ప్రకారం ఒప్పుకున్నారు. సర్లే అని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది ఈ స్టోరీ. చాలా బాగుంటుంది. అండ్ కాలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అతనిది అన్నీ కూడా నేను చూపిస్తాను. సో ఐ థింక్ యూ లైక్ దట్ స్టోరీ. దాని మీద కూడా మీ సపోర్ట్ ఇలానే వస్తుందని ఆశిస్తున్నాను. సో కొత్త కంటెంట్తో అయితే మేము ముందుకు రాబోతున్నాను. సో ఇది మరి చాలా పెట్టిన వ్లాగ్స్ కదా, ఫస్ట్లో వ్లాగ్స్ తీసావు కదా, ఇప్పుడు మరి వ్లాగ్స్ తీయవా అంటే తీస్తాను వ్లాగ్స్ కూడా, బట్ షార్ట్ వ్లాగ్స్ అనమాట. మీరు షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తూనే ఉంటారు ఇన్స్టాలో, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్. సేమ్ లైక్ దట్ మినీ వ్లాగ్స్ అనమాట, షార్ట్ వ్లాగ్స్. అండ్ దాంట్లో చిన్న చేంజ్ వచ్చేసి ఏంటంటే, డే మొత్తం జరిగిన వ్లాగ్ తీస్తా కదా, రోజు మొత్తం జరిగిన వ్లాగ్. ఆ వ్లాగ్ తీసిన తర్వాత ఆ డేలో నాకు నా మూడ్ ఎలా అనిపించింది, దాని రిలేటెడ్గా ఒక సాంగ్ అనేది లాస్ట్లో లిటిల్ బిట్ ప్లే చేసి మీకు సజెస్ట్ చేస్తాను. బాగుంటుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చేది అంతే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ
ఫర్ యువర్ సపోర్ట్. షార్ట్ ఫిలిం ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి షార్ట్ ఫిల్మ్ చూడండి. ఇక్కడ ఎండ్ కాస్ట్లో వేస్తాను. నా కామెంట్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ పెడతాను. అక్కడ నుంచి మీరు వాచ్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఎందుకంటే ఈ వీడియో అనేది చాలామంది రీచ్ అవుతుంది. అప్పుడు దీని నుంచి వచ్చే సపోర్ట్ ద్వారా నేను కొత్త కంటెంట్ అనేది క్రియేట్ చేయడానికి కొత్త న్యూ కంటెంట్తో అయితే ముందుకు రాబోతున్నాడు మీ బ్లాగ్ విత్ వీకే. అండ్ దెన్ ఓకే, బాయ్ బాయ్. దెన్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సో మీరు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం చెప్పాలి మీతోనే. దేవుడు మనకి 2 ఛాన్సులు ఇస్తాడు. ఒకటి లైఫ్ని ఎలా లీడ్ చేయాలో ఆలోచించు, ఇంకోటి ఎలా చావాలో ఆలోచించు. రెండిట్లో ఏది చూస్ చేసుకుంటాం అనేది నీ చేతిలో ఉంది. దట్స్ ఆల్. బాయ్.